అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా వెన్స్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయిందండి. యశు శ్రేయు ఇద్దరు నిద్ర లేచేశారు. ఇంకా యశు చదవడం అయితే వాడు స్టార్ట్ చేసేసాడు. మా హస్బెండ్ ఒక్కొక్కసారి మార్నింగ్ 6 o'clockకి కూడా క్లినిక్కి వెళ్తుంటారండి. అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళకి డే టైంలో కుదరదు కాబట్టి తిను మార్నింగ్ 6 o'clockకి అలా వెళ్తారు. 6కి వెళ్ళి మళ్ళీ 7:30కి అట్లా బ్యాక్ వచ్చేస్తారు. మళ్ళీ పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్ళాలి కదా, కాబట్టి 7:30 కల్లా మళ్ళీ వచ్చేస్తారు. తను వచ్చే లోపలికి పిల్లలు రెడీ అయిపోయి ఉంటారండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ పిల్లలకి బాయిల్డ్ ఎగ్ తినడం అలవాటు. నేను ఎగ్ని బాయిల్ చేసేసి కట్ చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మన అందరికీ ఫేవరెట్ అయిన గోంగూర అలాగే దోసకాయతో కొన్ని రెసిపీస్ చూపించాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చి పిల్లలకి ఈరోజు నేను లంచ్ బాక్స్ లోకి గోంగూర రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనలో చాలా మందికి గోంగూర అంటే ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, అలాగే పల్లీలు వేసుకోవాలి. నేను ఒక 2 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకోవాలండి. ఈ రెసిపీకి ఇంగువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని ఈ రకంగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. నేను గోంగూరని కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ గోంగూరను వచ్చి మనం ఒక 5 మినిట్స్ సిమ్లో బాగా మగ్గనివ్వాలి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. 1 కప్ రైస్కి ఒక కట్ట గోంగూర వేసుకున్నాను. గోంగూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకున్నాను. ఈ రైస్ వచ్చి కొంచెం చల్లగా అయిన రైస్ అండి. వేడిగా ఉన్న రైస్ని అయితే మనం ఇందులో మిక్స్ చేయకూడదు. రైస్ని వచ్చి మనం కొంచెం చల్లబరుచుకొని అప్పుడు వేసుకోవాలి. రైస్ని ఈ మసాలా మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం బాగా కలుపుకోవాలి. చూడండి మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను. కారం అనేది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కదా, కాబట్టి కారంని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, కారం కూడా మొత్తం పట్టేటట్లుగా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి మసాలా అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది. నేను 2 మినిట్స్ తర్వాత మూత తీసేసాను. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. గోంగూర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్ టైం కోసం నేను కుకుంబర్ కట్ చేశాను, అలాగే క్యారెట్ కట్ చేశానండి. నేను లంచ్ బాక్సెస్ మొత్తం కూడా ప్యాక్ చేసేసాను. స్నాక్ టైం కోసం నేను ఈరోజు కుకుంబర్ అలాగే క్యారెట్ని కట్ చేసి ఇచ్చాను. లంచ్ బ్రేక్లోకి గోంగూర రైస్ని ప్యాక్ చేసేసానండి. అలాగే కర్డ్ కూడా ఇచ్చాను, అంటే ప్రతిరోజు కూడా నేను కర్డ్ ఇస్తాను పిల్లలకి. ఇది అండి ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేసింది. పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోతున్నారండి.
మా మెయిడ్ కూడా వచ్చేసారండి. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లో నేను దోసకాయ పప్పు అలాగే దోసకాయ రోటి పచ్చడి చూపించాలనుకుంటున్నాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే నేను ఈ దోసకాయ పప్పుని ఈ దోసకాయ పచ్చడిని ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను ఒక దోసకాయని తీసుకున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజుగానే ఉంది కాబట్టి మొత్తం అయితే నేను పప్పులోకి వేయటం లేదు. ఒక హాఫ్ వచ్చి పప్పుకి అలాగే ఇంకొక హాఫ్ వచ్చి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దోసకాయ పైన స్కిన్ని మొత్తం కూడా నేను పీల్ చేసేసానండి. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి దోసకాయ వచ్చి చేదుగా ఉంటుంది కదా, మనం చేదుగా ఉన్న దోసకాయని యూస్ చేసామంటే మనకి ఆ రెసిపీ యొక్క టేస్ట్ కూడా మొత్తం పోతుంది. కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పప్పుకైతే గింజలు కూడా వేసేయచ్చండి, గింజలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ దోసకాయ అయితే చేదు అనేది లేదు. పచ్చడికైతే ఆ గింజలు తీసేసేయాలి, పప్పుకైతే నేను తీయటం లేదు. నేను కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పును వచ్చి మనం ఒక 2 times మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ పప్పు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. నేను దోసకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్, ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి, గార్లిక్ తీసుకున్నాను, చింతపండు. నేను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తం కూడా కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను. చింతపండుని డైరెక్ట్గా పప్పులో వేసాము అంటే పప్పు ఉడకదండి, కాబట్టి గిన్నెలో నేను చింతపండుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేస్తున్నాను. మూసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి. నేను ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పప్పు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. మనం కొంచెం జాగ్రత్తగా మెదుపుకోవాలండి, ఎందుకంటే దోసకాయ ముక్కలు మ్యాష్ అవ్వకూడదు. దోసకాయ ముక్కలు మనకి పంటికి తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మెదుపుకున్నాను. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుంటున్నాను. ముందుగా మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి పెట్టాం కదండి, కుక్ చేసి పెట్టిన చింతపండు ఉంది కదా, అది వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ మెదుపుకోవాలి, మరి గట్టిగా మెదపకూడదండి, మనకి ముక్కలు అనేవి తగులుతూ ఉండాలి.
ఇప్పుడు ఇందులో మనం ఈ పప్పుకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పప్పుని పక్కకు పెట్టేసి తాలింపు వేస్తున్నానండి. నేను చిన్న పాన్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇవి వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలి. తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను పప్పులో వేసేస్తున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం కుక్ చేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. రైస్లోకి కానీ రోటీ చపాతీలోకి మంచి కాంబినేషన్. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ తెలియకపోతే టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను దోసకాయ పచ్చడి చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. అలాగే నేను కొంచెం ధనియాలు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే రోట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చిని ఫస్ట్ రోట్లో వేసుకున్నానండి. ఇవి మొత్తం కూడా మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. చూడండి మొత్తం కూడా బాగా మెదిగిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను దోసకాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. నేను పచ్చి ముక్కలే వేసుకున్నానండి. మీకు కావాలి అంటే కొంచెం మీరు దోసకాయని పొయ్యి మీద పెట్టి కాల్చి కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ఇలా పచ్చిగా ఉన్నదే ఇష్టం కాబట్టి నేను ఈ రకంగా చేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని మనం బాగా దంచుకోవాలి. అంటే మరీ మ్యాష్ అయిపోయేటట్లుగా దంచకూడదండి. మనకి ముక్కలు అనేవి తగలాలి. అప్పుడే మనకి దోసకాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి నేను ఈ రకంగా దంచుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. నేను ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ రకంగా మొత్తం మిక్స్ చేసేసాను.
దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేస్తాను. నేను ఒక చిన్న పాన్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్లోకి తినొచ్చు, అలాగే ఇడ్లీ, దోశ వీటిల్లో కూడా మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈరోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.